మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ శారీస్ ఉచితం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి టమ్మీ టక్. ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మందిలో టమ్మీ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో అంటే నార్మల్గా ఉంటే ఓకే, చాలా ఎక్కువగా సివియారిటీని ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఉందా? మన ప్లాస్టిక్ సర్జరీస్లో దీనికి ఏదైనా ఆన్సర్ ఉందా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ రామ్ గారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అంటే దీని బ్యూటీగా కూడా చూడలేము. చాలా మందికి సంహో లేదా మూవీ ఫీల్డ్లో ఉన్నా కానీ, యాక్టింగ్ ఫీల్డ్ ఆర్ ఎనీవేర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఉన్నప్పుడు అలా ఎక్కువగా టమ్మీ ఉండడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఓన్లీ బ్యూటీగా చూడకుండా వర్క్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా ప్లాస్టిక్ సర్జరీ? అండి, టమ్మీ టక్ అనేది ఇప్పుడు చాలా మంది పొట్ట సాగి కిందకి హ్యాంగ్ అవుతుంటది. దిస్ ఇస్ మోర్ దెన్ కాస్మెటిక్, అంటే ఫంక్షనల్ గా కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. మీరు చెప్పినట్టు వాళ్ళ డ్యూటీ రిలేటెడ్ అయి ఉండొచ్చు. కొంచెం ఎక్కువ సాగున్నప్పుడు వాళ్ళ గెయిట్, అంటే వాళ్ళు నడిసే స్టైల్ కూడా మారిపోతుంది. వెయిట్ అనేది ముందుకు పడడం వల్ల మోకాలు నొప్పులు రావడము, బ్యాక్ పెయిన్ రావడం, ఇవన్నీ కామన్ గా జరుగుతాయి. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి లైక్ విల్ కంబైన్ లైపోసక్షన్ విత్ రిమూవల్ ఆఫ్ దిస్ ఎక్సెస్ స్కిన్ విచ్ ఇస్ హ్యాంగింగ్. దీన్ని మెడికల్ భాషలో అబ్డామినోప్లాస్టీ అంటాము. కామన్ ఇంగ్లీష్ వర్డింగ్స్ లో వి కాల్ ఇట్ as tummy tuck, because we are tucking the tummy. So this gives beautiful results, not ఓన్లీ మనకి చూడడానికే కాకుండా ఫంక్షనల్ గా వాళ్ళకి వాళ్ళ వాకింగ్ స్టైల్ కానీ, వాళ్ళ మీరు చెప్పినట్టు వాళ్ళ డ్యూటీస్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో అంటే ఎవరెవరు అప్లికబుల్ దీనికి? లైక్ ఒక బేబీ పుట్టిన తర్వాత చేయించుకోవచ్చా? మళ్ళీ వేరే బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ప్రెగ్నెన్సీలో మనం ఓవర్గా వెయిట్ గెయిన్ అవుతాం కాబట్టి జరిగే ఛాన్స్ ఉంటుంది. యూజువల్లీ లైక్ ఫ్యామిలీ అంటే ప్రెగ్నెన్సీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయించుకుంటే బెటర్. ఓకే, ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీ అలా అని చెప్పి మధ్యలో చేసుకోవద్దని ఏం లేదు, బట్ బికాస్ ఇట్ క్యాన్ బి రిపీటెడ్, యూజువల్ గా కంప్లీట్ అయిన తర్వాత చేయించుకుంటే దట్ విల్ బి పర్మనెంట్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత చేయించుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేయించుకోవాల్సి వస్తుంది. స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అబ్డామెన్ మళ్ళీ సాగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ టమ్మీ టక్ ఆపరేషన్స్ అంటే సర్జరీస్ జరిగిన తర్వాత కన్సీవ్ అయినప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తాయా మరి? లేదండి, బికాస్ ఈ టమ్మీ టక్ సర్జరీలో వీఆర్ డీలింగ్ ఓన్లీ విత్ స్కిన్ అండ్ ఫ్యాట్. వీఆర్ నాట్ ఈ గర్భసంచిని మనం ఏం ముట్టుకోవడం జరగదు. టిష్యూ కొంతమందికి ప్రెగ్నెన్సీస్ తర్వాత ఈ మజిల్ ఏదైతే రెక్టస్, మనం 6 packs మజిల్ అంటాం కదా, ఇది స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని టైటన్ చేస్తాం. కానీ గర్భసంచి మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటివి ఏం రావు దీంతో. ఓకే, ఓన్లీ బర్త్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇట్లా సాగింగ్ అయ్యే అవకాశాలు లేదండి. లైక్ ఓవరాల్ గా వెయిట్ గెయిన్ అయినప్పుడు స్కిన్ సాగడం జరుగుతుంది. ఈవెన్ ఇది ఫీమేల్స్ ఒకటే అని కాదు, మెయిల్స్ లో కూడా జరుగుతుంది. వాళ్ళ బాడీ టైప్ బట్టి. అవును కదా, కొంతమందికి చూడడానికి చాలా ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు కానీ సమ్ చూస్తే మాత్రం కొంచెం కిందకు ఉన్నట్టుగా అనిపిస్తుంది, హ్యాంగింగ్ గా ఉంటుంది. వాళ్ళకి దిస్ కెన్ బి హెల్ప్ఫుల్. ఓకే, సో ఓవరాల్ గా దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే, మనకి ఒకటే ప్లేస్ లో ఎక్కువగా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల. సార్, ఈ సర్జరీ కోసం అని ఇంకెలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అంటే మీరు ఎలాంటివి, అంటే మీ కెరియర్ లో ఏమైనా సివియర్ కేసెస్ అనేవి చూస్తూ ఉంటారు కదా, మా కోసం చాలా మంది పొట్ట మాత్రమే సాగింది అనుకొని వస్తారు మా దగ్గరికి. వెన్ వీ డూ ఇన్వెస్టిగేషన్ స్కాన్ తీసుకొని చూసినప్పుడు వాళ్ళకి లోపల హర్నియాస్ ఉంటాయి. అంబలికల్ హర్నియా, వెంట్రల్ హర్నియా అని చెప్పి. దీంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి ప్రీవియస్గా అయినా సర్జరీస్ అయ్యి ఉండొచ్చు, లేదా మజిల్ వీకెన్ కావడం వల్ల, పొట్ట అబ్డామినల్ మజిల్ వీకెన్ కావడం వల్ల అబ్డామినల్ ఆర్గన్స్ ఏవైతే మనకి పేగులు ఉన్నాయో అవి బయటికి రావడం జరుగుతుంది. దాన్ని హర్నియా అంటాం. ఈ కండిషన్స్ తో అసోసియేట్ అయి ఉంటారు. అలా ఉన్నప్పుడు వీ ఆల్వేస్ కరెక్ట్ దట్ ఫస్ట్, దెన్ డూ టమ్మీ టక్. ఓకే, సో ఈ సర్జరీస్ చేసిన తర్వాత ఎన్నాళ్ళు వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది? అంటే హాస్పిటల్ ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది ఫస్ట్? టమ్మీ టక్ కి యూజువల్లీ లైక్ 48 hours to 72 hours అడ్మిషన్ అనేది కంపల్సరీ. ఈవెన్ దో ద సర్జరీ విల్ బి డన్ ఇన్ ఎ డే, కాంప్లికేషన్స్ తగ్గాలి అనుకుంటే, పెయిన్ మేనేజ్మెంట్ కానీ కాంప్లికేషన్ రేట్ తగ్గడానికి 48 hours మినిమమ్ గా ఉండాలి హాస్పిటల్లో.
దెన్ విల్ గివ్ అబ్డామినల్ బైండర్ బెల్ట్ లాంటిది, అది 1 month వేసుకోవాలి. ఒక 10 days to 2 weeks కొంచెం అవే ఫ్రమ్ జాబ్, బట్ డెఫినెట్లీ దే షుడ్ వాక్. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ డే దే షుడ్ వాక్ కంపల్సరీ అవునా? ఎనీ లైపోసెక్షన్ లో ఓకే టు రెడ్యూస్ ద కాంప్లికేషన్స్. ఓకే. సో నార్మల్ లైఫ్ కి అంటే నార్మల్ ఇంకా వాళ్ళు వర్క్ చేసుకోవాలన్నా లేకపోతే హౌస్ వైఫ్స్ ఇంట్లో పని చేసుకోవాలన్నా ఎంత టైం ఒక పడుతుంది 2 యాక్టివ్ గా weeks ఉండాలి అంటే? 2 weeks they have to weeks. get away from their work. ఓకే. సో దీన్ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ వాళ్ళు ఏవైనా హెల్త్ రిలేటెడ్ లైక్ లైఫ్ స్టైల్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయాల్సి వస్తుందా? డెఫినెట్గా అండి, ఫ్యాట్ గెయిన్ వెయిట్ గెయిన్ కాకుండా ఉండడానికి దే హ్యావ్ టు ఫాలో హెల్తీ డైట్స్. సో మన ఆ శరీరాకృతి ఎలా ఉంది అనే దాని మీదే మన కాన్ఫిడెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫర్దర్గా ముందుకు వెళ్ళాలంటే చాలా మెయిన్ రూల్ కాబట్టి ఎవరికైనా ఈ టమ్మీ టక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు చక్కగా సర్జరీస్ త్రూ ఆర్ ఏదైనా సర్జన్స్ త్రూ కూడా మనం ఇలాంటి సర్జరీస్ని చేయించుకొని మళ్ళీ మన లైఫ్ బ్యాక్ టు యాక్టివ్గా వెళ్ళిపోవచ్చు. ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.